वागीशाद्यः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यस्य త్వం నమామి గజాననం. అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. ఈ నుంచి సంపూర్ణ కార్తీక మహాపురాణం పారాయణాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు పారాయణాన్ని ఒక్కొక్క రోజు అందించే ప్రయత్నం చేద్దాము. అయితే మొదటి రోజు పారాయణాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణాన్ని చెప్పటం. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాదిమునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, శౌనకాదులారా, మా గురువైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణముల్లోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వ్యాఖ్యానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షైన జనకునకు స్కంద పురాణంలోనూ, హేళావిలాస భామామణి అయిన సత్యభామకు లీలామాంస విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతినిత్యము నిత్య పారాయణిగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, ఏ బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటేనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, తద్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగుగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానాహాసం చేస్తూ ఇలా ప్రస్తావించాడు. జనక మహారాజా, పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలు అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులను చెప్తాను విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవా దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కానున్నది. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందునో చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త జలాశయాల్లోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముండై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మల్లలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్షణ మంత్ర జపంతో బొట్నవేళ్లు కొనతో నీటిని కెలికి 3 దోసుల నీటిని గట్టు మీదకు చిమ్మి తీరం చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండరాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపోషణం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కని పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును శాలిగ్రామందు సభక్తికంగా షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దైవతార్చన వైశ్వదేవాదులను పూజించి భోజనాదులను చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని సంస్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతం చేసిన వాళ్ళు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్జిత పాపములైనటువంటి పాపములన్నింటినీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.
వర్ణాశ్రమ లింగ వయోభేద రహితంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మోక్షార్హులు కావటం నిస్సంశయము. జనక మహారాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసిన అసూరహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ప్రథమ అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయము: హే జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సమస్త పాపాలను హరింపజేసే కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ కార్తీక సోమవార వ్రతవిధి 6 రకాలుగా ఉంది: ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలాదానము. శక్తి కలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉండి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఇది ఉపవాసం అనబడుతుంది. సాధ్యం కాని వాళ్ళు ఉదయ స్నాన జప దానాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో వైష్ణవ తీర్థమో తీసుకోవాలి. ఇది ఏకభుక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనములకు కానీ ఉపాహారం కానీ స్వీకరించాలి. ఇది నక్తం అనబడుతుంది. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రం భోజనం చేయటం అయాచితం అనబడుతుంది. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రకంగా స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును దాని స్నానం అంటారు. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఇది తిలాదానం అనబడుతుంది. పై 6 పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారనేది ఆర్షవాక్యం. ఈ వ్రతాచరణం వలన అనాథులు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చెమ్మక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను విను. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనేటువంటి కూతురు ఉండేది. పుష్టిగాను, అందంగాను, అత్యంత విలాసంగాను ఉండే ఆమె గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు. దుష్టగుణ భూయిష్ఠై గయ్యాలిగాను కాముకురాలుగాను చరించి నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అను వాణ్ణికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణ సంపన్నుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కావటం వల్ల కర్కస ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చింది కావడం చేత చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికే పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ మౌనంగా భరిస్తూ ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకనాడు ఆమె యొక్క విటుల్లో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బతికి ఉండడం చేతని మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముదితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలో విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేతను అత్తమామలు ఆమెనేమీ అనలేక వారే విల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్నును కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకుని గడపసాగింది. కాలం గడిచింది, దానికి బలం తగ్గింది.
యవ్వనం తొలగింది. శరీరంలో రక్తం పలచబట్టంతో కర్కశ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార కలాపాల ఫలితంగా అనూహ్యమైనటువంటి వ్యాధులు సోకాయి. పొలగుత్తు లాంటి శరీరం పుళ్ళుబడిపోయింది. జిగిబిగి తగిన కర్కశ వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమపతులకే కానీ స్థుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినటానికి తిండి, ఉండేందుకు ఇంత ఇళ్ళు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైంది. సుఖ వ్రణాలతో నది వీడిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతులు ఆ జీవిని పాశబద్ధన చేసి నరకానికి తీసుకుని వెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలు విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తలను బద్దలగొట్టినందుకు గాను ముండ్లగత్తో ఆమె తలను చిట్టేట్టుగా మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాపాలను పట్టుకొని కఠిన శిల్లపై వేసి బాధించాడు. సీసమును కరిగించి దాని చెవుల్లో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపములకు గాను ఆమె ముందర తరాల వాళ్ళు 10 మంది, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాంతరంన కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవసించి శివాభిషేకాలు నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయల్లో బలిని విడిచిపెట్టాడు. ఆ నాడంతా ఆహారం దొరక్క పస్తూ ఉన్న ఈ కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వాడదానికి పూర్వస్మృతి కలిగి, ఓ విఫుడా రక్షించు అంటి మొర్ర పెట్టినది. దాని అరుపులు విని విఫుడు బయటకు వచ్చి కుక్క మాట్లాడడాన్ని చూసి విస్తుపోతూనే, ఏం తప్పు చేశావు, నేను ఎలా రక్షించగలనని అడిగాడు. అందుకు ఆ కుక్క తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి తనకు హఠాత్తుగా ఈ పురాకృత జన్మ స్మృతి ఎలా కలిగిందో అర్థం కాలేదు. దయచేసి విస్తుపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్ట్యా తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నాచే విడవబడిన బలిభక్షణంను చేయటమని నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు. ఆపై నా జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో ఆనతీయమని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయిగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషిత అయి పితృదేవత సమన్విత అయి కైలాసమునకు చేరింది. కాబట్టి ఓ జనక మహారాజా, నిశ్రేయదాయకమైనటువంటి ఈ కార్తీక సోమవార వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయం సమాప్తము. మొదటి రోజు పారాయణము సంపూర్ణము. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవశం. కృతికా మహాలక్ష్మి సహిత కార్తీక దామోదర అర్పణమస్తు.